పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించెదను. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగయ్యున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగయ్యున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగయ్యున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగయ్యున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. చాలు. హల్లెలూయా. స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా. స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. మీ గ్రామానికి కొన్ని యేసు ప్రభు వారి మాటలు చెప్పాలని ఈ గ్రామానికి వచ్చామండి. బైబిల్ గ్రంథంలో కలవరపడనీయకుడి అని ఒక మాట ఉందండి. మీ హృదయములు కలవరపడనీయకుడి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు అనేకమైన కలవరాలు వస్తుంటాయండి, సమస్యలు వస్తుంటాయి. మరి కుటుంబాల్లో సమస్యలు వస్తుంటాయి. మరి వాటి గురించి మనం కలవరపడుతూ ఉంటాం. ఎందుకంటే యజమానిగా అనేకమైన సమస్యలు ఉంటాయి. యజమానిగా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి అనేకమైన రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే అత్తాకోడల మధ్య కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మరి అత్తాకోడల మధ్య మరి ప్రేమగాను ఉంటారు. అలాగే కొన్ని గొడవల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు కూడా కలవరపడుతూ ఉంటారండి. అలాగే అన్నదమ్ముల మధ్యలో ఇరుగు పొరుగు వారి మధ్య. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఎలా చూసినప్పటికీ ఏ వర్గాన్ని చూసినప్పటికీ ప్రతి ఒక్కరిలోనూ కలవరం. మరి ఈ కలవరాలు పోగొట్టేవారు ఒకరు ఉన్నారండి. ఈ కలవరాలు తీసేసేవారు ఒకరు ఉన్నారు. ఎందుకంటే ఈ కలవరాలను మరి ఒకరితో చెప్పుకుంటే వారు తీర్చేవారు కాదు, వారు ఓదార్చేవారు కాదు. కానీ ఓదార్చేవారు ఒకరు ఉన్నారు. మరి కలవరాలని తొలగించేవారు కూడా ఒకరున్నారండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన 2024 సంవత్సరాలకు ముందు ఈ 2024 సంవత్సరాలకు ముందే ఆయన ఈ భూలోకానికి వచ్చారండి. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అనేకమైన బోధలు అనేకమైన మాటలు చెప్పసాగారండి. మరి ఆయన చెప్పినప్పుడు అనేక మంది విని మరి మార్పు చెందారండి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న మీరందరూ కూడా మా మాటలు విని ఆయన గురించి తెలుసుకోవాలని మేము ఆశపడుచున్నాం. మీ కలవరాలను ఆయన పోగొట్టే దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం, మీ కోసం, మా కోసం, మన కోసం మరి ఆయన కలువరి శిలువలో మరి మరణించారండి. ఆయన గాయాలు పొందారు, ఆయన రక్తాన్ని కార్చారు. ఎవరండి మరి
ఆ రక్తాన్ని కార్చేవారు, ఎవరు మన కోసం దెబ్బలు తినేవారు, ఎవరు మన కోసం అనేకమైన బాధలు మోసేవారు, కలవరాలను పోగొట్టేవారు ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవరూ లేరు. మన బంధువులు ఉండరు, మన స్నేహితులు ఉండరు, నా అనువారు అంతకన్నా ఉండరు. ఎందుకంటే మన దగ్గర ధనధాన్యాలు ఉన్నప్పుడు, సిరి సంపదలు ఉన్నప్పుడే మన దగ్గర ఉంటారు, ఆప్యాయతగా చూస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ దూరం అయిపోతాయో మరి వారు కూడా దూరం అయిపోతారండి. కానీ అట్టి విధముగా ఈయన ఉండడండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మరి ఆయన ప్రేమిస్తాడు. ఆయన మీ కలవరాలను దూరం చేస్తాడు. ఎందుకంటే ఉద్యోగాలు లేని వారు కలవరాలు పడుతుంటారు, అనారోగ్య స్థితిలో ఉన్నవారు కలవరం పడుతుంటారు, అనేకమైన హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. మరి ఇవన్నీ తొలగించాలంటే, ఇవన్నీ పోవాలంటే, మరి మనశ్శాంతి కావాలంటే మరి ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఆయన మనశ్శాంతినిచ్చే దేవుడు, కలవరాన్ని పోగొట్టే దేవుడు, శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి ఒక తండ్రి కొడుకులు ఉన్నారండి. తండ్రి కొడుకు ఉన్నారు, అనేకమంది సిరి సంపదలు ఉన్నాయి. అయితే కొడుకు అంటున్నాడు తండ్రితోటి, నాన్న మరి నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెబుతున్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను బిజినెస్ పెట్టుకుంటాను, లేకపోతే ఏదోటి చేసుకుంటాను, నాది నాకు ఇచ్చేయమని మరి తండ్రితో అన్నప్పుడు తండ్రి మరి ఆ కొడుకు మరి ఆశ తీర్చాడండి. తీర్చి మరి తనకు కావాల్సిన వాటా తనకి ఇచ్చేశాడు. కానీ ఆ కొడుకు ఏం చేశాడంటే మరి అది బయటకెళ్ళి మరి అదంతా పోగొట్టుకున్నాడు. తండ్రి మాట వినుకోకుండా మరి తండ్రికి దగ్గర ఉన్న ఆస్తంతా తీసుకుని బయట అనేకమైన వ్యసనాల చేత మరి స్నేహితుల చేత పోగొట్టుకున్నాడండి. మరి పోగొట్టుకొని మరి తండ్రి చెప్పిన మాట వినుకోకుండా మరి లోకంలో తిరిగాడు, లోకానుసారంగా మాట్లాడాడు. అయినప్పటికీ మరి తండ్రి మరొక మారి తండ్రి యొద్దకు రావాలని ఆశపడినప్పుడు ఆయన ఆ తండ్రి చేర్చుకున్నాడు. మళ్ళీ ఆ కొడుకు మార్పు చెందాడు. మరి అట్టి విధంగా మనందరం కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారి యేసుప్రభు వారి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నామండి. ఎందుకంటే మేము కూడా మీలాంటి వారమే, ఒకనొక నాడు మేము కూడా తెలుసుకోలేని వారమే. కానీ ఈ విధంగా మరి మాటలు చెప్పినప్పుడు, కరపత్రాలు ఇచ్చినప్పుడు, చదివినప్పుడు మేము తెలుసుకున్నామండి. నిజమైన దేవుడు ఆయనేనని, మన కోసం ప్రాణం ఇచ్చాడని, మన కలవరాలు పోగొట్టే దేవుడు ఆయనని మేము తెలుసుకున్నాం. మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నామండి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మరలా రెండవ రాకల్లో రాబోతున్నాడు. మరి రెండవ రాకల్లో రాబోతున్నప్పుడు మాతో కూడా మీరు కూడా ఉండాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులు కావాలని ఆశపడుతున్నామండి. మరి చిన్న మాటలు దేవుని విడిలో ఉండదు కాక ఆమేన్. స్తుతి స్తోత్రం నేసనైనా ఈ గ్రామంలోకి వచ్చి నీ మాటలు చెప్పడానికి మాకు మంచి సమయం దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నైనా ఏసయ్య. నైనా ఇప్పుడు చెప్పిన మాటలు ఎవరైతే విన్నారో నైనా వారందరూ మారు మనసు పొందిన నిన్ను నమ్మేలా చేయమని వచ్చిన ఏసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఈ ఊరికి నైనా మీ రక్షణ అవసరం నైనా ఏసయ్య. నేను మీరు రెండో నైనా రాకడ దినంలో నైనా ఈ ఊరు ఎత్తబడేలా చేయమని వచ్చిన ఏసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. నైనా నీవు నీ మాటలు ఎవరైతే విన్నారో వారు మారేలా చేయమని యేసు పరిశుద్ధ నామమున పలుకున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి.